హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ MR888. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు నేను సంగటిని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా 2-3 మాటలు కడుక్కొని అందులో ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసుల వాటర్ను పోయాలి. చూశారు కదా, 5 గ్లాసుల వాటర్ వేసాను. అందులో కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ ప్రెషర్ అంతా వెళ్ళే వరకు ఉండి తర్వాత మూత తీసి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ వేసుకున్నామో అదే గ్లాస్లో సగానికి రాగిపిండి తీసుకొని అందులో వేయాలి. తర్వాత విజిల్ పెట్టకుండా వేరే మూత ఏదైనా పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచాలి. ఆ ఆవిరితో రాగిపిండి బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు దించి మనము ఈ సంగటిని ఇలా చూపిస్తున్న విధముగా ఒక కర్ర సహాయంతో బాగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు సంగటి తినే వాళ్ళకి షుగర్ రాదు. ముందే షుగర్ ఉన్నవాళ్ళు ఈ సంగటి తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. కనుక సంగటిని తప్పకుండా తినండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు రాగిపిండి అంతా బాగా కలిసిపోయింది. ఇలా చేతికి తేమ చేసుకొని ఇలా కర్రకున్నదంతా తీసేసుకోవాలి. సంగటి అనేది పక్వంగా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా తడి చేత్తో అలా పట్టుకుంటే చేతికి ఏమీ సంగటి అంటుకోకూడదు. అలా అంటుకోకుంటే మనకు సంగటి బాగా కుదిరిందని అర్థం. సంగటి రెడీ అయింది. ఇక ఇలా ముద్ద చేసుకొని వేసుకొని తినేయటమే. చూసారు కదా, రాగి సంగటి ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.